సీఎం రేవంత్ కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య ఆల్ హ్యాపీసేనా? గతంలో ఉన్న వైరం ఎలా స్నేహంగా మారింది? తిట్టుకున్న నోళ్లే ఎందుకు పొగడతలు కురిపించుకుంటున్నాయి? ఆహా, చూడ్డానికి ఎంత చూడముచ్చటగా ఉన్నారు. ఆత్మబంధువుల్లా గెలిచిపోయారు కదా. ఇది ఇప్పటి సీన్. కానీ కొద్ది రోజుల క్రితం కథ వేరు. రేవంత్ రెడ్డితో వైరం కోమటిరెడ్డి బ్రదర్స్ కొంప ముంచే స్థితి వరకు వెళ్ళింది. రాజగోపాల్ రెడ్డి అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి బై ఎలక్షన్ లో పదవికే ఎసరు తెచ్చుకున్నారు. మునుగోడు బై ఎలక్షన్ సమయంలో రాజగోపాల్ రెడ్డిని దారుణంగా విమర్శించడం, ఆయన రేవంత్ తో అంతకన్నా ఎక్కువ మాట్లాడడం ఎవరూ మర్చిపోలేదు కూడా. అదే సమయంలో తన పార్టీ కన్నా తమ్ముడికే పరోక్షంగా సపోర్ట్ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మునుగోడు ఎపిసోడ్ కాంగ్రెస్ లో పెద్ద దుమారాన్నే రేపింది. నరేంద్ర మోడీ, అమిత్ షా ఇసిరిన ఎంగిలి మెతుకుల కోసం, ఇచ్చిన కాంట్రాక్ట్ల కోసం కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని అవమానించే విధంగా, అవహేళన చేసే విధంగా గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడుతూ అమ్ముడుపోతున్నా అని చెప్పి నిరూపిస్తావా? ఒకవేళ నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. మునుగోడు బై ఎలక్షన్ ముగిసిన కొద్ది రోజులకు రాజగోపాల్ రెడ్డి మెత్తబడి చల్లబడి తన పలుకుబడిని ఉపయోగించి రేవంత్ ప్రమేయం లేకుండానే కాంగ్రెస్ కూటికి చేరారు. చేరే రోజు కూడా రేవంత్ పెద్దగా పట్టించుకోలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం పదవి కోసం భారీగా లాబియింగ్ చేసినట్లు నల్గొండ కాంగ్రెస్ నేతలు చెప్తారు. కానీ పదవి మాత్రం రేవంత్ నే వరించింది. వెంకటరెడ్డికి కేబినెట్ మంత్రి పదవి వచ్చినా రాజగోపాల్ రెడ్డికి రాలేదు. కోమటిరెడ్డి బ్రదర్స్ కు నల్గొండ జిల్లాలో ఎంత ప్రభావం ఉందో అందరికీ తెలుసు. 2019 ఎంపీ ఎన్నికల్లో వెంకటరెడ్డి భువనగిరి నుంచి మంచి మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు నల్గొండ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు. తాను అనుకుంటే ఎక్కడైనా పోటీ చేసి గెలవగలనన్న ధీమా వెంకటరెడ్డిది. రాజగోపాల్ రెడ్డి కూడా మునుగోడు శాసనసభ, భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో గెలిచిన ట్రాక్ రికార్డు ఉంది. తెరన్నాదములది ఒకే మాట, ఒకే పంథ. ఇద్దరు కలిస్తే ఏ నియోజకవర్గాన్నైనా దున్నేయగలుగుతారు. ఈసారి కూడా భువనగిరిలో తమ జెండా ఎగరేయాలనుకున్న రేవంత్ తన శక్తియుక్తులను ఉపయోగించి బ్రదర్స్ కూడా కన్విన్స్ చేసి తనకు సన్నిహితుడైన చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ తెచ్చుకున్నారు. దీంతో అందరూ షాక్ అయ్యారు. అంతకన్నా పెద్ద షాక్ ఏంటంటే భువనగిరి పార్లమెంట్ లో ప్రచారం సందర్భంగా ముగ్గురు కలిసి చేసిన ప్రసంగం నభూతో నా భవిష్యత్తు. ఒకప్పుడు తిట్టిపోసుకున్న నేతలు ఇప్పుడు పొగట్టలతో ముంచెత్తుకుంటుంటే చూసేవారికి వినేవారికి ఆ కిక్కే వేరు. కాంట్రాక్ట్ల కోసం అమ్ముడు పోయిందన్నావు. ఎంగిలి మెతుకులా ఏం మాట్లాడుతున్నాను? నీలా డబ్బుల కోసం బ్లాక్ మెయిలింగ్ చేసి సంపాదించే మనిషిని కాదు. నీ బ్రాండ్ ఏంది? రేవంత్ రెడ్డి బ్రాండ్ బ్లాక్ మెయిలర్. ఇప్పుడు మొదలైంది ఆట. తెలంగాణలో రాజకీయాలు వేడి ఈ రోజు నుంచి తెక్తాయి. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కుడి పక్కన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎడమ పక్కన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారి కోమటిరెడ్డి బ్రదర్స్ తోడైతే ఉంటారా వేరే పార్టీ ఏదైనా? డిపాజిట్లు వస్తాయి ఎవరికైనా? మళ్ళా 20 ఏళ్ల వరకు మళ్ళీ ఎవరు మాట్లాడే అవసరం కూడా లేదు. వెంకటరెడ్డి సీఎం మెటీరియల్ అని స్వయంగా రేవంత్ అనడం, అటు వెంకటరెడ్డి కూడా ఉబ్బి తప్పిపై రేవంత్ తో పొగట్టం చూస్తుంటే ఏంటి ఇది కాంగ్రెస్ ఏనా అని చాలా మందికి అనిపించకమానదు. వాస్తవంగా నాతో పాటు ఎవరైనా ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉందంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. నాకు రేవంత్ రెడ్డి గారు ఒక సోదర తమ్మునిలాగా, మా గౌరవ ముఖ్యమంత్రి గారు అయినా సరే ఎప్పుడు కూడా గౌరవం ఇచ్చి అన్నా చెప్పన్నా అంటాడు. ఒక ఫోన్ చేస్తే చాలు ఎమ్మెల్యే పని అయిపోతుంది. ఇంటికి పోతే రా అన్న కూర్చో అని చెప్పి ఛాయ తాపిస్తాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాదు, మా పార్టీ ఎమ్మెల్యేలు అందరం కలిసి నాయకునిగా, ముఖ్యమంత్రిగా ఈ 5 ఏళ్లే కాదు, ఇంకా 5 ఏళ్లే కాదు, తెలంగాణ భూమిలో ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది. మళ్ళా చెప్తున్నా, ఈ ప్రసంగాలు చూసిన తర్వాత చెప్పడానికి మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు.